శ్రోతలందరికీ స్వాగతం అండి. ఒక్కగానొక్క మేనమామగా నువ్వు నా కూతురి పెళ్ళికి బంగారం పెట్టకపోతే నలుగురిలో నా పరువు ఏం కావాలి? కాబట్టి నువ్వు ఖచ్చితంగా బంగారం పెట్టాల్సిందే, లేకపోతే అసలు పెళ్ళికి రాకండి అని కరాఖండిగా చెప్పింది ఆ అక్క తమ్ముడితో. అసలు ఏమాత్రం ఆర్థిక స్తోమత లేని ఆ తమ్ముడు ఏం చేశాడు, ఎలా బాధపడ్డాడు ఈ కథలో చూసి తెలుసుకుందాం. తమ్ముడు రఘు మాది ఉన్న కుటుంబం. చిన్న చితక కానుకలు నువ్వు పెడితే ఏం బాగుంటుంది చెప్పు? అయినా చిన్న చితక కానుకలు పెట్టడానికి ఇదేమన్నా చిన్న ఫంక్షనా కాదు కదా. పెళ్ళి కాబట్టి నా కూతురికి ఒక బంగారు నెక్లెస్ చేయించు అని అడిగింది అక్క రమ్య. అక్క, నాకు పెట్టాలని ఉంది, కానీ నా ఆర్థిక స్తోమత బాగోలేదు, నేను పెట్టలేను. నాకు స్తోమతకు తగ్గట్టు నేను నా మేనకోడలికి మంచి కానుకనే ఇస్తాను అన్నాడు తమ్ముడు. ఇప్పుడు నేను ఉన్న పరిస్థితిలో మీరు అడిగే బంగారు నెక్లెస్ నేను పెట్టలేను అనగానే తల్లి తర్వాత తల్లి అంతటి వాడు మేనమామ. అంత పెద్దరికం ఇచ్చారు మన సంప్రదాయంలో మేనమామకి. అటువంటిది అది కోరిన కోరికను తీర్చని మేనమామగా నీ బాధ్యత కాదా అని తల్లి గొంతు పెద్దగా ఆకాశానంటేలా వినిపిస్తుంది. అప్పుడు రమ్య అంది, అమ్మా, నీకు తెలుసు కదా మా అత్తగారింట్లో మేనమామ ఏం పెట్టాడు అని బంధువులందరూ గుచ్చిగుచ్చి అడుగుతారు. వీడిలా చిన్న చితక కానుకలు ఏదో పెట్టి అందరిలో నన్ను అవమానపరచాలని చూస్తున్నాడు అంటూ ముక్కు చేదరించుకొని అంది రమ్య. అది కాదు అక్క, నువ్వు ఒక్కదానివే అయితే పెడతాను, కానీ మిగిలినందరికీ పెట్టాలి కదా. నీకెంత పెట్టాను వాళ్ళకి కూడా అంతే పెట్టాలి, లేదా అంతకంటే ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. అలా చేయడానికి నా దగ్గర స్తోమత లేదు. ఒకప్పుడు ఇచ్చినప్పుడు ఇచ్చాను కదా, ఇప్పుడు నా దగ్గర లేదు, నేను ఇవ్వలేను అని ఎంతో బాధగా చెప్పాడు రఘు. ఏరా అలా మాట్లాడతావు? నువ్వు దాని పిల్లలకి మేనమామ కావు. ఎవరిని కానుకలు ఇచ్చినా మేనమామ ఇచ్చినది అందరికంటే గొప్పగా ఉండాలి, లేకుంటే దాని పరువు పోదు అన్నది తల్లి. అంటే మేనమామ అప్పుల పాలే దివాలా తీసి రోడ్డును పడ్డా పర్వాలేదు, కానీ మీ పరువు మాత్రం పోకూడదు, అంతేగా. అయినా అక్క, నీకు కూడా 2 ఆడపడుచులు ఉన్నారు కదా, బావ కూడా వారికి మేనమామే కదా. మీరు ఇంతే బాధ్యతగా మీ ఆడపడుచుల పిల్లల పట్ల బాధ్యతను చూపిస్తున్నారా అన్నాడు రఘు ఎంతో బాధతో. అది వినగానే రమ్య కోపంతో, అదేంటి, మొన్న నీ కూతురు ఫంక్షన్కి వాళ్ళ మేనమామ బంగారు నెక్లెస్ చేయించాడు, అలాంటిది ఇప్పుడు మేము పెళ్ళికి అడుగుతుంటే చేయలేను అని చెప్తావా? నువ్వు ఒక మేనమామవేనా? నీ బావమరిదిని చూసి నేర్చుకో అని పెద్ద గొంతుతో అరిచింది రమ్య. రఘుకి సహనం చచ్చిపోయింది. అవును, నా కూతురు మేనమామకి అది ఒక్కతే మేనకోడలు, మరి నాకు 5 మంది ఉన్నారు, మరి నా బిడ్డలకి 4 మేనత్తలు ఉన్నారు, దానికి ఇంతవరకు మీరేం పెట్టారో ముందు అది చెప్పు అనగానే వెంటనే తల్లి కూతుళ్లను వెనకేసుకొచ్చి, అయినా వాళ్లకు అప్పుడు ఖర్చులున్నాయి కాబట్టి పెట్టలేదు, అయినా ఎవరైనా ఆడపడుచులకి కానుకలు ఇస్తారు, అంతేగాని ఆడపడుచుల నుంచి ఏం వచ్చింది అని ఆశించరు. పుట్టింటి వాళ్ళమైన మనమే ఆడపడుచులకు పెట్టాలి, వాళ్ళ దగ్గర నుంచి కానుకలు తీసుకోవద్దు. అయినా వాళ్ళు పెట్టే టైం వచ్చినప్పుడు నీ కూతురు పెళ్ళికి ఘనంగానే పెడతారు, నీలాగా ముష్టి కానుకలు ఇవ్వరు అన్నది తల్లి కోపంతో. రఘుకి చాలా కోపం వచ్చింది. అమ్మ, ఎంతసేపు నీవు నీ కూతుర్ల గురించి ఆలోచిస్తున్నావు? వాళ్ళందరి పెళ్ళిళ్ళు అయ్యే వరకు నేను పెళ్లి చేసుకోలేదు, వాళ్ళ బిడ్డలనే నా బిడ్డలుగా అనుకున్నాను. లేటు వయసులో పెళ్లి చేసుకొని 2 పిల్లల తండ్రినయ్యాను. ఇంకో 10-12 ఏళ్లలో రిటైర్ కూడా అయిపోతాను. లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నాను. అన్నీ చూస్తున్నావు నువ్వు, అన్నీ నీకు తెలుసు. ఇంకా నా పిల్లలు చిన్నవాళ్ళు, మొన్ననే గృహప్రవేశం చేసి
అందరికీ పట్టు చీరలు పెట్టానుగా, ఇంకా ఇంటికి ఈఎంఐలు కట్టాలి, పిల్లలను చదివించి పెళ్లి చేయాలి. నా చెల్లెళ్లకు నా పట్ల ఉన్న బాధ్యతలను తీర్చినట్లే కానీ నా కూతుళ్ళ బాధ్యతలను కూడా నేనే తీర్చాలి కదా. ఒకవేళ ఇంటికి కట్టే ఈ అమ్మాయిలు లేకున్నా మీరు అడిగే బంగారపు నెక్లెస్ని పెట్టేవాడినేమో, కానీ ఇప్పుడు పెట్టలేను అని ఖచ్చితంగా చెప్పాడు రఘు. ఇదిగో చూడు రఘు, నువ్వు మేనమామగా కానుకగా నా కూతురికి నెక్లెస్ పెట్టలేదు. ఇంకా మీ ఇంటికి నేను ఎప్పుడూ రాను, నీతో అస్సలు మాట్లాడను, అది గుర్తుంచుకో అని ఇంక చెప్పేది ఏమీ లేదన్నట్లుగా అక్కడి నుంచి కోపంతో వెళ్ళిపోయింది రమ్య. ఎందుకు పెట్టడు, పెట్టకుండా ఎలా ఉంటాడో, మేనమామ కదా, ఖచ్చితంగా పెడతాడులే, నువ్వేమీ బాధపడకు అని కోపంతో వెళ్ళిపోతున్న కూతుర్ని చూసి అంటుంది తల్లి. ఇదంతా విన్న రఘు భార్య సుమతి గదిలోకి వచ్చి తన కూతురికి తన అన్న పెట్టిన బంగారు నెక్లెస్ నీ భర్తకి ఇచ్చి, ఏమండి ఈ నెక్లెస్ ఇచ్చేయండి, మీ అక్క కూతురికి కానుకగా పెట్టండి, బంగారం కోసం సంబంధాలను చెడగొట్టుకోవడం, మనస్పర్ధలు తెచ్చుకోవడం ఎందుకు అని చెప్పింది. వద్దు సుమతి, అది మీ అన్న ఎంతో ముచ్చటగా దానికి ఇచ్చాడు, అయినా మనకి ఒక్కతే మేనకోడలు లేరు కదా, ఇప్పుడు ఈ ఒక్క మేనకోడలికి పెడితే సరిపోదు, 6 మందికి వాళ్ళ పిల్లలకు ఇంతే పెట్టాల్సి వస్తుంది, నేను వాళ్ళందరికీ చేయించలేని పరిస్థితిలో ఉన్నాను, నా పరిస్థితి నీకు కూడా తెలుసు కదా అన్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు రఘుకి. అప్పుడే రఘుకి స్నేహితుడు ఫోన్ చేశాడు. ఫోన్ రిసీవ్ చేసుకొని స్నేహితుడు గొంతు విన్న రఘుకి నోట మాట రాలేదు, దుఃఖం ఆపుకుంటున్నాడు. ఏమైంది రఘు, ఏదో బాధగా ఉన్నట్లున్నావు అని అడిగాడు స్నేహితుడు. ఏం లేదురా, ఈ మానవ సంబంధాలన్నీ డబ్బుతో ముడిపడి ఉన్నాయి, ప్రేమ అభిమానం అంటూ ఏమీ ఉండవురా, ఇన్ని రోజులు మనం చూపించిన ప్రేమ అభిమానాలు చేసిందంతా కూడా ఒక్క క్షణంలో మర్చిపోతారా అని ఎంతో బాధతో అడిగాడు. ఇంతకీ ఏం జరిగిందో చెప్పురా అడిగాడు స్నేహితుడు. రఘు అంతా చెప్పి, ఇప్పుడు చెప్పరా, నన్నేం చేయమంటావు అని అడిగాడు. అంతా విన్న స్నేహితుడు, ఇప్పటి వరకు నువ్వు చేయగలిగిన దానికన్నా ఎక్కువే చేశావు, కానీ ఇప్పుడు నీకు భార్య పిల్లలు ఉంది, వాళ్ళకు నువ్వు ఇంకా చాలా చేయాల్సి ఉంది, ఇప్పుడు ఇంకా నీ పిల్లలు చిన్నగా ఉన్నారు, వాళ్ళ చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళ తర్వాత కార్యక్రమాలు అన్నీ నువ్వు చూసుకోవాల్సిందే, ఆ బాధ్యత అంతా నీది, డబ్బులతోనే సంబంధాలు ముడిపడతాయి అని వాళ్ళు అనుకుంటే అటువంటి సంబంధాలను వదిలించుకోవడమే మంచిది. నువ్వు ఇప్పుడు గట్టిగా మాట్లాడి నిలవకపోతే అప్పులు పాలవుతావు. మీ అక్క చెల్లెళ్లకు వాళ్ళ పిల్లలకు ఇంతవరకు చేసింది చాలు, ఇక నీ సంసారం నువ్వు చూసుకో. ఒక్కసారిగా ప్రేమ ఎలా పోతుందిరా అన్నాడు రఘు. ఎంతసేపు నువ్వు వాళ్ళ మీద ప్రేమ చూపిస్తున్నావు, కానీ అదే ప్రేమ వాళ్ళకి కూడా నీ మీద ఉండాలి కదరా, నీ పరిస్థితి ఏంటో వాళ్ళకు తెలియాలి కదా, చిన్నప్పటి నుండి ఎంత కష్టపడ్డావు, వాళ్ళ పెళ్ళిళ్ళకు వాళ్ళ పెట్టిపోతలకు వాళ్ళకు తెలియదా ఏనాడు లోటు చేయలేదు అని, ఇప్పుడు నీ పరిస్థితి బాగా లేదు అయినా కూడా వాళ్లకు నీకంటే డబ్బుపైనే ప్రేమ ఎక్కువగా చూపిస్తున్నారు, కాబట్టి ఒకసారి ఆలోచించు అని ఫోన్ పెట్టేశాడు స్నేహితుడు. రఘు ఆలోచనలతో కూర్చుండిపోయాడు. ఇంతలో అతనికి ఎవరూ గుసగుసలుగా మాట్లాడినట్లు వినిపించింది. అటు చూసి చెవి పెట్టాడు. తల్లి రమ్యను అడుగుతుంది, రేపు మీ ఆడపడుచులు ఉన్నారు కదా, వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు మాకు ఇంతే బంగారం పెట్టాలి అని అడిగితే ఏం చేస్తావు, మీ ఆడపడుచులకి పెడతావా అనగానే రమ్య అన్నది, నేను ఎక్కడికి వెళ్ళి తెచ్చి పెడతాను, మా దగ్గర అంత స్తోమత లేదు అని చెప్తాను అని అంది. మరి తమ్ముడు నెక్లెస్ పెట్టేటప్పుడు మీ వాళ్ళందరూ చూస్తారు కదే అనగానే, ఆ అందరికీ కనిపించేటట్లు ఇప్పిస్తానా ఏంటి, ఎవరు సమయంలో తమ్ముడి దగ్గరికి వెళ్ళి అది తీసుకుంటాను అంది. మరి మీ అత్త వాళ్ళు మేనమామ ఏం పెట్టాడు అని అంటే ఏం చెప్తావు అని అడిగింది తల్లి.
ఏదో కానుక చూపిస్తాలే అని చెప్పింది రమ్య. ఆ మాటలు విన్న రఘు చాలా కోపం పడ్డాడు. ఎంతో బాధ తెచ్చుకున్నాడు. ఇంత దానికి పరువు పోతుంది అందరూ అందరి ముంగిట అని అప్పటి నుండి నా మీద పడి అరుస్తున్నారు ఎందుకు అని కోపం వచ్చింది అతనికి. తెల్లారి ఉదయం లేస్తుంది రమ్య రఘుతో ఇలా అంటుంది. రఘు, నువ్వు నీ మేనకోడలికి నెక్లెస్ ఇస్తున్నావా లేదా అని అడిగింది. లేదు అక్క, నాకు కుదరదు, నా దగ్గర అంత స్తోమత లేదు, నువ్వు ఏమైనా అనుకో అని చెప్పేశాడు. అయితే ఇక నీకు ఒక అక్క ఉందన్న సంగతి మర్చిపో. ఒక ఆడపడుచుకి గౌరవం లేని ఇంట్లో ఇంకా ఎప్పటికీ నేను రాను. ఎప్పటితో నీకు నాకు సంబంధం లేదు అంటూ ఇంటికి వెళ్ళిపోయింది. ఇదంతా చూసిన రఘు భార్య సుమతి, ఎందుకండి ఆ బంగారం ఏదో వాళ్ళకి ఇచ్చేద్దాం, మన కూతురికి వాళ్ళ మేనమామ పెట్టిన నెక్లెస్ని తీసుకుని వెళ్ళి మీ అక్కయ్య గారి కూతురికి పెళ్ళికి పెట్టేయండి అని సుమతి మళ్ళీ అనడంతో రఘు అన్నాడు. సుమతి నాన్న బ్రతికుండగా 2 అక్కల పెళ్ళిళ్ళు చేశారు. తర్వాత 2 పెళ్ళి చేయటానికి నేను చాలా శ్రమ పడాల్సి వచ్చింది. వాళ్ళు ఎంతవరకు చదువుకుంటారు అంటే అంతవరకు నేను ప్రైవేట్ కాలేజీలలో మంచి చదువులు చెప్పించాను. తరువాత వాళ్ళ చదువుకి తగ్గట్టుగా సంబంధాలు తీసుకొచ్చి కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేసే వరకే నేను అప్పుల పాలయ్యాను. అక్కల పెళ్ళిళ్ళు ఉన్న కాస్త పొలము ఇల్లు అమ్మేయాల్సి వచ్చింది. నా చెల్లెలు పెళ్లి తర్వాతే నేను లేటు వయసులో పెళ్లి చేసుకున్నాను. ఎందుకంటే నాకు పెళ్ళైతే నాకు వచ్చే భార్య మాట విని నా చెల్లెలు పట్టించుకోనేమో, వాళ్ళకు పెళ్లి కాకుండా అలాగే మిగిలిపోతారేమో అనే భయం అమ్మలో ఉండేది. అందుకే ఆమె వాళ్ళ పెళ్ళే అయ్యే వరకు నా గురించి ఆలోచించనే లేదు. నేను నా అక్క చెల్లెల పిల్లలను అందరినీ ఎంతో ప్రేమగా చూశాను. అందరికీ బారసాలలు చేసి నేను పేర్లు పెట్టేవాళ్ళని. వెండి మొలతాళ్ళు, కాళ్ళకు గజ్జెలు కడియాలు తొడిగాను. 6 నెలల్లో నా ఒళ్ళో కూర్చోబెట్టుకొని అన్నప్రాసనం చేశాను. పుట్టు వెంట్రుకలు తీయించాను. మొదటి పుట్టినరోజులు ఘనంగా చేయించాను. స్కూల్లో చేరేటప్పుడు బాల్ సరుకులు తీసుకువెళ్ళి పలకలు అక్షరాలు దిద్దించాను. స్కూళ్ళకి సెలవులు ఎప్పుడు వస్తాయా అని పిల్లల కోసం వేచి చూస్తూ ఉండేవాడిని. నా ఒంటరి జీవితంలో నాకు ఉన్న ఒకే ఒక్క వినోదం పిల్లలతో గడపడమే. పిల్లలు వచ్చినప్పుడు అందరినీ సరదాగా సినిమాలకు, ఎగ్జిబిషన్లకు తీసుకువెళ్ళేవాడిని. సంతకు తీసుకువెళ్ళేవాడిని. పిల్లలకు గాలిపటాలు చేయించి ఎలా ఎగరవేయాలో చూపించేవాడిని. రాత్రిపూట అందరినీ నా చుట్టూ కూర్చోబెట్టుకొని చందమామ కథలు, పొడుపు కథలు, చిన్న చిన్న ఆటలు అన్నీ ఆడించేవాడిని. మధ్యాహ్నం నోటి లెక్కలు, ఇంగ్లీష్ గ్రామరు, తెలుగు పద్యాలు చెప్పించేవాడిని. సంక్రాంతి అయితే భోగి మంటలు వేయటం, వాళ్ళు దాని చుట్టూ తిరిగి డాన్సులు చేసేవారు. భోగి పండుగను నేను వనానికి విడుచుకు వెళ్ళి రేగిపండ్లు కోసుకొచ్చేవాడిని. అవన్నీ నా జీవితంలో తీపి జ్ఞాపకాలు. పిల్లలు నా దగ్గర కథలు వింటూ అలాగే నిద్రపోయేవాళ్ళు. వాళ్ళని ఎత్తుకెళ్ళి పడుకోబెట్టేవాడిని. వాళ్ళని చూసుకున్నట్లుగా నా పిల్లలను కూడా నేను చూసుకోలేదు. సెలవులకు వాళ్ళు ఇక్కడికి వచ్చి చేసే అల్లరంతా ఇంత కాదు. వాళ్ళు వెళ్ళిపోతూనే ఇల్లంతా బోసిపోయింది. అంత బాగా వారిని చూసుకునేవాడిని. నేను ఈరోజు నా పరిస్థితి బాగా లేక పెద్ద పెద్ద కానుకలు ఇవ్వలేనంటే నన్ను అర్థం చేసుకోకుండా ఎన్ని రోజులు నేను చేసినవన్నీ మర్చిపోయి నాతో సంబంధం కూడా వదులుకోవడానికి సిద్ధమయ్యారు. కానీ ఎంత కాదనుకున్నా వాళ్ళు నా చేతిలో పెరిగిన పిల్లలు. నా మేనకోడల్ని పెళ్లి కూతురిగా బుట్టలో కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళి పీటల మీద కూర్చోపెట్టాలనుకున్నాను. కానీ ఆ భాగ్యం నాకు లేదు అని చాలా బాధపడ్డాడు రఘు. పెళ్ళికి తల్లిని పిలుచుకొని పోయింది రమ్య. పెళ్ళి పనులు చేయడానికి పెద్ద మనిషి ఒకరు ఉండాలి కదా. అందుకే అమ్మను బాగా వాడుకొని పెళ్ళి అవగానే పంపించేస్తారు అనుకున్నాడు రఘు. పెళ్లి రోజు దగ్గరికి వచ్చింది. ఇలా మనసులో బాధపడుతూ రఘు ఎంతో బాధతో కూర్చున్నాడు. ఆ సమయంలో ఇంటి ముందు కారు లాగాయి. ఎవరా అని చూస్తే తన మేనల్లుళ్ళు, మేనకోడళ్ళు. మామయ్య అంటూ వచ్చి రఘును చుట్టేశారు. ఏమిటి మామయ్య, నా పెళ్ళికి రావా
నన్ను బుట్టలో కూర్చోబెట్టుకుని పీటల మీద కూర్చోబెట్టవా అని వచ్చి పెళ్లి కూతురు చుట్టేసింది. కన్నీళ్ళు వచ్చేశాయి రఘుకి. నీ పెళ్ళికి మీ అమ్మ అడిగిన కానుక నేను ఇవ్వలేను, అందుకే నన్ను మీ పెళ్ళికి రావద్దు అన్నది అన్నాడు ఎంతో బాధతో. మామయ్య నాకు ఇంకా పై చదువులు ఎందుకు అని పెళ్లి చేసేస్తే చాలే ఇప్పటికే అని అమ్మ వాళ్ళు 10వ తరగతిలోనే నా చదువుని ఆపేయాలని చూస్తే నువ్వు అమ్మా నాన్నలతో కోట్లాడి నేను చదివిస్తాను అని నీ దగ్గరికి తీసుకొచ్చావు. నీ దగ్గర పెట్టుకొని ఇక్కడే ఉంచుకొని నన్ను చదివించి మంచి ఉద్యోగం తెచ్చుకొని నా కాళ్ళ మీద నేను నిలబెట్టేటట్లు చేశావు. అదే నువ్వు నాకు ఇచ్చిన పెద్ద పెళ్లి కానుక. అంతకంటే ఇంకేం కావాలి చెప్పు నాకు. అవును మామయ్య అన్నది. మా తల్లులైన మాకు చదువు సంస్కారం నేర్పింది మాత్రం నువ్వే మామయ్య. నువ్వు మాకు మేనమావు కావు, ఒక ఫిలాసఫర్, ఒక దిశానిర్దేశకుడవు. మా ఎదుగుదలకు నీ ప్రోత్సాహమే కారణం. మామయ్య, నీ ఉద్యోగం గురించి మాకు బాగా తెలుసు. డబ్బులు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి, అలాగే మళ్ళీ తిరిగి వస్తాయి. డబ్బులు మించింది ఒకటి ఉంటుంది, అదే బంధం, రక్త సంబంధం. దాన్ని ఎలా పోగొట్టుకుంటాం చెప్పు అన్నారు వాళ్ళందరూ అది కాదురా, పెళ్ళికి నన్ను రావద్దు అన్నారు అని రఘు అనగానే, మామయ్య ఇప్పటికే వాళ్ళను అనాల్సిన మాటలు అనేశాము, వాళ్ళకు అర్థమయ్యే రీతిలో వాళ్ళకు చెప్పాము. తల్లి తర్వాత తల్లంతటి వాడివి, అలాంటిది నీవు రాకుండా పెళ్లి చేసుకోవడం కలలోని మాట. నువ్వు రాకుంటే పెళ్లి చేసుకోను అని అనగానే, అవును మేము కూడా అని మిగిలిన వాళ్ళందరూ అన్నారు. అవును మామయ్య, మేము అమ్మకి తగిన బుద్ధి చెప్పే మీ దగ్గరికి వచ్చాం అన్నారు మిగిలిన వాళ్ళంతా. ఇంతలో రఘు ఫోన్ రింగ్ అవ్వడంతో రిసీవ్ చేసుకున్నాడు. హలో తమ్ముడు, నన్ను క్షమించరా, ఏదో తెలియక మాట్లాడేశాను. డబ్బులు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. నువ్వు నా కూతురికి ఏమి కానుకలు ఇవ్వాల్సిన అవసరం లేదు. తమ్ముడు, దయచేసి పిల్లల్ని సుమతిని తీసుకొని పెళ్ళికి రండి. ఈ అక్కని క్షమించు. నీవు లేకుండా దాని పెళ్ళిని మేము ఎలా చేయగలం? మనసులో ఏమీ పెట్టుకోకుండా దయచేసి తొందరగా బయలుదేరి రండి అంటూ అక్క రమ్య ఫోన్ చేసింది. ఇంతలో ఒక కారు వచ్చి అక్కడ ఆగింది. అందులో నుంచి రమ్య భర్త దిగాడు. ఏంటి రఘు, మీ అక్క నువ్వు ఏదో అనుకొని ఇలా నీ మేనకోడలు పెళ్ళికి రాకుంటే ఎలా, ఎక్కడ పెళ్ళి జరుగుతాయి? అన్నీ అలానే ఉండిపోయాయి. నాకు చేదోడు వాదోడుగా ఉంటూ పెళ్ళి జరిపిస్తావు అనుకుంటే నువ్వు ఇక్కడ ఉంటే ఎలాగా? మేము ఎంతో ప్రేమగా మా పిల్లల్ని చూసుకున్నాము, అంతే ప్రేమగా నువ్వు నీ మేనకోడల్ని చూసుకున్నావు. అలాంటిది దాని పెళ్ళికి నువ్వు కదా పెళ్ళి పెద్దవి. ఇంకా ఏమీ ఆలోచించకుండా పదా వెళ్దాం, బయలుదేరు. అమ్మ సుమతి, పదండి అమ్మ వెళ్దాము అని రఘుని కుటుంబంతో సహా తీసుకువెళ్ళాడు. అక్కడ రఘు పెళ్లి పనులన్నీ చకచకా దగ్గరుండి చేయిస్తూ చూసుకుంటున్నాడు. తన మేనకోడల్ని బుట్టలో పెట్టుకొని పెళ్లిపీటలపై కూర్చోబెట్టాడు. ఎక్కడా ఒక మాట రాకుండా పెళ్ళి అని ఎంతో ఘనంగా జరిపించాడు. ఎన్ని డబ్బులు పోసి ఎంతమంది పని వాళ్ళను పెట్టుకున్నా కూడా ఒక బాధ్యతగా ప్రేమతో అభిమానంతో చేసే మనుషులు ఎవరుంటారు? ఒక్క మేనమామ తప్ప అని రమ్య కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకొని అనుకుంది. తమ్ముడు పెళ్ళి ఎంతో ఘనంగా జరిగిందిరా. ఎక్కడ ఏ లోటు లేకుండా దగ్గరుండి అన్ని పనులు చూసుకొని సక్రమంగా జరిగేటట్లు చూశావు. నేను ఇదివరకు ప్రవర్తించిన నా ప్రవర్తనను సిగ్గుపడుతున్నాను, నన్ను క్షమించరా అని రఘుకు సుమతికి పలుమార్లు ఎన్నోసార్లు క్షమాపణ చెప్పింది రమ్య. వాళ్ళిద్దరికీ పట్టు వస్త్రాలను పెట్టింది, తమ్ముడికి మరదలు సుమతికి. కథ బాగుంది కదండి. ఇక కథ కంచికి మనం ఇంటికి. నమస్తే.